ఏలూరు జిల్లా చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి మిస్సింగ్ మిస్టరీగా మారింది. అసలు యువతి కాలువలో దూకిందా లేదా ఇంకేమైనా జరిగిందా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పుడు యువతి మిస్సింగ్ కేసు పోలీసులకు సవాలుగా మారింది. 10 రోజుల నుంచి గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. యువతిని కనిపెట్టడంలో పోలీసులు వైఫల్యం చెందారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 2వ తేదీన నారాయణపురం వంతెనపై నుంచి ఏలూరు కాలువలోకి ఝాన్సీ అనే యువతి దూకడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి గాలిస్తున్న ఆమె జాడ కనిపించకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఒంటరితనం కారణంగా డిప్రెషన్కు గురైన ఝాన్సీ అమ్మమ్మ దగ్గరకు వెళ్లిందని పోలీసులు చెబుతున్నారు. డిప్రెషన్తోనే కాలువలోకి దూకినట్లు భావిస్తున్నారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చేస్తున్నామన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలుకు సంబంధించినటువంటి ఝాన్సీ అనేటువంటి యువతికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏలూరుకు సంబంధించినటువంటి కాలంలో కూడా దూకినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో పాటు మాట్లాడేందుకు చేబ్రోలుకు సంబంధించిన పోలీసు అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏమేమి చూస్తారు ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి? 2వ తారీఖున గుడ్ల లక్ష్మి అనే అమ్మమ్మగారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధ్యాహ్నం సుమారు 2-2:30 ప్రాంతంలో ఈ ఝాన్సీ అనే అమ్మాయి ఇక్కడ నారాయణపురం కాలంలో దూకిందనే సమాచారం మేరకు అప్పటి నుంచి మనం ఈ అమ్మాయిని ట్రై చేయడానికి ప్రయత్నాలు చేస్తామండి. మొదట్లో లోకల్గాను మరియు భీమడోల మండలం ఈ కాన్స్టిట్యున్సీలో దగ్గరలో లోకల్ ఉన్న స్విమ్మర్లు తీసుకొచ్చి ప్రయత్నాలు చేసామండి. ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో వెతికే ప్రయత్నాలు చేసామండి. ఫలించకపోతే ఆ తర్వాత రాజమండ్రి నుంచి, ధవళేశ్వరం దగ్గర నుంచి, సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర నుంచి గజేతకాలను రప్పించి ఈ అమ్మాయి దూకిన దగ్గర నుంచి కాలు అంతవరకు ఉందో అంతవరకు కూడా తోడు అన్నీ తీసి ప్రయత్నాలు చేస్తున్నామండి. భీమడోలు ఫైర్ సిబ్బంది కొవ్వూరు నుంచి గజ ఈతగాళ్లను తీసుకువచ్చి కాలువలో వెతికించారు. అయినా యువతి జాడ లభ్యం కాలేదు. ఏలూరు కాలువలో గుర్రపడెక్క భారీగా పెరిగిపోవడంతో గాలింపు చర్యలకు ఆటంకంగా మారి యంత్రాంగానికి సవాల్గా మారింది. కాలువలో ఉన్న చెత్తను తొలగించి క్షుణ్ణంగా గాలిస్తే ఫలితం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలుకు చెందినటువంటి ఝాన్సీ అనేటువంటి యువత కూడా మిస్సింగ్ కేసు కూడా ఇంకా మిస్టరీగానే మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకునే 10 రోజులు గడుస్తున్నా కానీ ఆమెకు సంబంధించినటువంటి ఆచూకీ కూడా ఎటువంటి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏలూరు గోదావరి కాలువకు సంబంధించినటువంటి గల్లంతైనటువంటి ఆ యువత కూడా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి చూస్తే కనుక ఈ కాలువకు సంబంధించినటువంటి కాలువలోనే పూర్తిస్థాయిలో కూడా దిగిందని చెప్పి స్థానికులు కూడా గుర్తించడంతో ఈ నెల 2వ తారీఖుకి సంబంధించి కూడా స్థానికులు గుర్తించడంతో వారు కూడా పోలీసులకు సంబంధించి సమాచారం ఇచ్చారు. ఇచ్చినటువంటి పూర్తిస్థాయిలో పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పూర్తిగా ఆందోళన చెందుతున్న తరుణంలో వారికి కూడా భరోసా కల్పించే విధంగా కూడా చూస్తే కనుక పినిశెట్టి ఝాన్సీ కూడా చూస్తే అమ్మమ్మ దగ్గర ఉన్నటువంటి బంధువుల దగ్గరికి ఇక్కడ నారాయణపురం సంబంధించినటువంటి ఈ ఏరియా కూడా రావడం జరిగింది. యాక్చువల్లీ 3 సంవత్సరాల క్రితం చూసుకుంటే ప్రధానంగా ఆమెకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో కూడా ఆమె పూర్తిగా డిప్రెషన్ గురైందని చెప్పి పోలీసులు కూడా స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక నారాయణపురం కాలువకు సంబంధించి చూస్తే కనుక ఎవరైతే భీమడోలకు సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది కానీ కొవ్వూరుకు సంబంధించినటువంటి గజేతగాళ్లను కూడా ఇక్కడ తీసుకొచ్చి వెతికే ప్రయత్నం చేశారు. ఇక్కడ యువతికి సంబంధించి ఎటువంటి జాడ కూడా లభించలేదని చెప్పొచ్చు. ప్రధానంగా కాలువకు సంబంధించి చూస్తే కనుక కాలువలు ఎక్కువ గుర్రపు డెక్కకు సంబంధించి ఎక్కువగా పేరిపోవడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి చేపట్టినటువంటి సహాయ చర్యలు కూడా ఆటంకం నెలకొంది. చూస్తే గత 10 రోజుల నుంచి కూడా పోలీసులు కానీ అటు ఫైర్ సిబ్బంది కానీ ఇటు గజేతగాళ్లకు సంబంధించి కూడా వెతికించే ప్రయత్నం చేసినా కానీ ఎటువంటి జాడ అయితే లభించలేదని చెప్పి చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ బంధువులు కూడా పూర్తిగా ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. వచ్చినటువంటి భీమవరం నుంచి వచ్చినటువంటి యువతి ఎవరైతే ఉందో ఝాన్సీ కూడా ఆమెకు సంబంధించినటువంటి బంధువులు కూడా ఎవరైతే ఉన్నారో అక్క ఎవరైతే ఉందో ఆమె భీమవరంలో ఉంటారో ఆమె దగ్గర ఈ ఉండి కూడా చదువుకుంటున్నట్టు పరిస్థితి కూడా ఉంది. చూస్తే కనుక ఆమెకు సంబంధించినటువంటి ఎటువంటి ఆచూకీ రావడంతో కూడా వారు కూడా సగం ఆందోళన చెందిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో పోలీసులకు సంబంధించి గత 10 రోజుల నుంచి కూడా వెతుకుతున్నా కానీ ఎటువంటి జాడ లభించలేదని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. చూస్తే ఒకవైపు జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కానీ ఇటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు సంబంధించి కానీ పూర్తిస్థాయిలో ఇచ్చినటువంటి సమాచారం మేరకు అయితే ఇక్కడ ఉన్నటువంటి యువతకి సంబంధించి పూర్తిగా అయితే కేసుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తిగా పూర్తిస్థాయిలో వెతికి తీసేందుకు తాము సాయశక్తిలా ప్రయత్నిస్తామని పోలీసులు పక్క చెబుతున్నా కానీ 10 రోజులు గడుస్తున్న కొద్దీ కూడా బంధువులకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో అయితే ఆందోళన చెందిన పరిస్థితి కూడా కనబడుతుంది. కుమార్ రాజు, సాక్షి టీవీ, చేబ్రోలు నుంచి.